ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. 600 స్ట్రెంత్ కళాశాల మీద ఉన్న నమ్మకం నా మనస్ఫూర్తిగా అంగీకరించాల్సిన విషయం అదండి. సరే, మరి పేరెంట్స్ కూడా ఈ ప్రగతి కళాశాల గురించి కొంతవరకు బాగా తెలుసు. ఏ ఊరికి పోయినా కూడా క్రమశిక్షణకు మరి మారుపేరుగా, విద్యా బుద్ధులకు మారుపేరుగా మంచి స్టాఫ్ను కూడా మీకు ప్రొవైడ్ చేసి ఇప్పుడు జూనియర్ కాలేజీ స్థాయిలో మరి ఫ్రీ బస్సులు, మరి అంటే కళాశాల బస్సులు కూడా ఎలాంటి లాభాన్ని ఆశించకుండా, బస్ ఫేర్ వసూలు చేయకుండా ఫ్రీగా మరి మీకు తీసుకొచ్చి ట్రావెలింగ్ మరి అవన్నీ కూడా భరించడం కూడా మంచి ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు. అందుకు మీ కృషి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపన్యాసక బృందాల యొక్క పట్టుదల కూడా మరి తోడైతేనే ఇది సాధ్యపడింది అనేది మరి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలిసి బాబు మరి ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి అమ్మా అనే పిలుపులో నాను రాగం వనిస్తూ, నానా అన్న పదములోన అభిమానం జనిస్తూ, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మమ్మీ అన్న మాట మనసులో నీళ్ళు ట్రైనింగ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి మీకు బోధిస్తూ ఉంటారు. నువ్వు 10వ తరగతి చదివి ఇక్కడ దాకా వచ్చినావు, 10వ తరగతి వరకు ఏం చేసినావు? చదివినావు. ఇంతైనా కొంతే. చదివితే ఏమొస్తుంది? చదివితే ఏమి రాదు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుని వాళ్ళ గురువుల దగ్గర పంపించినాడట. పంపించిన తర్వాత నోరాను అని నేను అన్నీ నేర్చుకున్నాను అన్న. ఏం సదసత్ వివేచన వచ్చింది. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. సత్ అంటే సత్యం, అసత్ అంటే అసత్యం. ఈ రెండు సంగతులు తెలిసిపోయినాయి నాకు అని. చదువుకుంటే మనకు ఒక వివేచన వస్తుంది. తప్పేదో ఒప్పేదే గ్రహించే తెలివితేటలు వస్తే అది చదువు. మనం ఎంత చదివినా కూడా తప్పులే చేస్తుంటే నువ్వు చదువుకున్నది చదువు కాదు. నువ్వు మర్యాదగా కూర్చోలేదు, నీకు చదువు రాదు. నువ్వు మర్యాదగా మాట్లాడతలేవు, నీకు చదువు రాదు. నువ్వు మర్యాదగా ప్రవర్తించడం లేదు, నీకు చదువు రాదు. అటు మీ అమ్మ నాన్న కూడా చదువు రాదు కదా, వాళ్ళు మర్యాదస్తులు కాదా? చదువు అంటే మన ఉద్దేశంలో కేవలం పుస్తకాల మీద రాసుకున్నటువంటివి అక్షరాలు మాత్రమే చదువు అనుకుంటే అంతకంటే మూర్ఖులు ప్రపంచంలో ఎవరు ఉండరు. చదువు అనేది మన పుట్టుకతో మొదలవుతుంది, మన చావుతో నీ ఒక్కరికి అంతమవుతుంది. ఎవరు పుట్టి చచ్చినాడు వాళ్ళకి అంతమవుతుంది. మిగతా పనులు నువ్వు చదువుకుని చదువు, అక్షర రూపంలో చదువు. అది దాన్ని గట్టెక్కడాని కోసం నువ్వు మొదట ఆలు నేర్చుకున్నావు. ఒక్క అక్షరంతో మొదలుపెట్టి ఆ అనే అక్షరంతో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చినావు. 12 సంవత్సరాల అంటే ఓన్లీ 50% పుస్తకం సగం చీల్చి ఒక సగం బాగా బట్టి మిగతా సగం వదిలేసినా నువ్వు పాస్ అవుతావు. సరిపోతుంది కదా. మిగతా అంతా చదవాలా? ఏం అవసరం ఉందో అంతే రాయాలి. అలా షార్ట్ ఆన్సర్ ఉంటుంది, బిట్ ఆన్సర్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ పద్ధతి పోయింది మీకు. మరి ఇంకా మీరు చదివేది ఏముంది? మునుపటి మేము చదువుకున్న కాలంలో రాయాలంటే పేజీలు రాస్తే తప్ప
పరీక్షలు పాస్ అవుతామో లేదని భయపడేవాళ్ళం. మీరు అన్ని పేజీలు రాసే అవకాశం ఉందా? నేను మాత్రమే